ఒక చిన్న కథ. సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు. అసత్యం జనరంజనం అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి. విక్రయతే స్థానే దధ్యాధికం పిత్వ గృహే గృహే. సత్యం జన విరోధాయ. ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుండది. అసత్యం జనరంజనం. అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు. కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా? నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి? చాలా పొరపాటు. ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీకు పాటు పట్టడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు సత్యాన్ని చెప్పాలి. ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు. ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు. నువ్వు క్వైట్ గా ఉండు. అది ఒకానొక సమయం లోపల నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను, మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి, నేను అన్యాయానికి పాల్పడకూడదు అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు. అరణ్యంలో పోయి కూర్చున్నాడు, నారాయణ నామస్మరణ చేస్తున్నాడు, నమశివాయ అని పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు. కానీ వీణెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు. ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే. ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు, తన ఎదురు పొద లోపలనే ఆ జింక పోయి చేరిపోయింది. ఈశ్వరుడు వచ్చాడు, తపస్వి నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అన్నాడు. ఏం చెప్పాలి? చూచాడు. చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది, చూచినానంటే దాని ప్రాణం పోతుంది, దీనికి అపకారం చేసినట్టు అవుతుంది. అసత్యము అపకారము రెండూ చేసిన వాడిని అవుతాను కదా. నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి? ఇంతకాలం వ్రతం చేసే ప్రయోజనం ఏమిటి? నా దీక్షలంతా నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను అని తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు. లోపల పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు. తక్షణమే భగవంతుడు ఇచ్చాడు. అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి యొక్క దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి? చెప్పాడు, నాయన ఏది చూచను అది పలుకదు, ఏది పలుకును అది చూడలేదు. ఇది నేను ఇచ్చే ఆన్సర్. కన్నులు చూచినాయి, కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి. నోరు చెప్పగలుగుతుంది, కానీ నోరు చూడలేదు. చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నేను అంగీకరించను అన్నాడు. అప్పుడు తప్పించుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయన ఈ యుక్తియే యోగము అన్నాడు. స్వరులకు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి యొక్క భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు. దాన్ని రక్షించాడు. అపకారం చేయలేదు, అసత్యం ఆడలేదు. నిజమే, చెప్పేది నోరు, కానీ నోటి కన్నులు లేవు కదా. చూచిండేది కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు కదా. కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు. ఈనాటి మానవులు యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి. ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి. సర్వులకు ఉపకారం గావించుకునేటువంటి యొక్క సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి. ఎవ్వరికి మనం అపకారం చేయకూడదు. నేడు ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది. కనుకనే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు. అపకారం చేయవద్దు. ఎవ్వరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు. ఎవరిని ఏ విధంగా దూషించవద్దు. ఈ దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైనటువంటి జగత్తుది.